ఓం శ్రీమాత్రే నమః. మనలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా సరే ఒకానొక సందర్భంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. మరికొందరిని గమనించినట్లయితే అస్సలు పూజలే చేయరు. కనీసం భగవంతుని పేరును కూడా తలుచుకోరు. కానీ అలాంటి వారు మాత్రం ఎప్పుడూ సుఖం సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఎక్కువ పూజలు చేసేవారికే, ఆ భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయని, అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటంటే, ఒకానొక సమయంలో ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ఇలా ప్రశ్నించాడట. ఓ స్వామి, పూజలు చేసేవారికే ఎందుకు కష్టాలనిస్తున్నావు అని శ్రీ మహావిష్ణువు భక్తుడు ప్రశ్నించాడు. నిత్యం నీ నామస్మరణలో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తున్నావు. అసలు కనీసం నీకు పూజలు చేయని వారికి, దీపం పెట్టని వారికి సుఖాలను సంతోషాలను ఇస్తున్నావని అడిగాట. దానికి సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఆ భక్తుడితో ఇలా చెబుతారు. మహావిష్ణువు చెప్పిన ఈ అమూల్యమైన మాటలు వినే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లను మాత్రం అస్సలు చేయకూడదు. తెలియక చేసే కొన్ని పొరపాట్లైనా సరే అది పూజ చేసేటప్పుడు పూజలకు ఎటువంటి పుణ్యం దక్కకపోగా జీవితాంతం కష్టాలు అనుభవించేలా చేస్తుంది. అయితే పూజలో చేసే పొరపాట్ల గురించి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పూజ ప్రారంభించుకోవాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గుని బియ్యం పిండితో వేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు ప్రయోజనమే ఉండదు. ఇక దీపారాధన చేసే స్త్రీలు చక్కగా చీరను ధరించాలి. స్త్రీలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి చక్కగా చీర కట్టుకొని లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి. చిరిగిన వస్త్రాలను ధరించకూడదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో నూనె పోసిన తర్వాతే ఒత్తులు వేయాలి. ఒత్తులు వేసి నూనె పోయకూడదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అగరబత్తులతో దీపం వెలిగించాలి. దీపం వెలుగులో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి పూజలో వెలిగించే దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజలో వెలిగించే దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు. ప్రతి శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పూజలకు పుణ్యం దక్కుతుంది. పూజలు చేసే వారికే కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు విష్ణుదేవుడు అలాగే నారద మహర్షి మానవ రూపంలో భూలోకానికి వస్తారు. భూలోకంలో సంచరించే సమయంలో శ్రీ మహావిష్ణువుకు ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. ఆ భవనంలోకి శ్రీ మహావిష్ణువు వెళ్ళి, బాగా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టండి అని అడుగుతాట. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, నీకు పెట్టడానికి మా ఇంట్లో ఏమీ లేవయ్యా, వెళ్ళిపోండి అని చిరాగ్గా చెప్తాట. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుతో, ఆ ఇంటి యజమాని మిమ్మల్ని ఇంత అవమానించినా సరే ఏమీ మాట్లాడకుండా వచ్చారేంటి స్వామి అని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ భవనం ముందు నిల్చుని, ఈ ఇంటి యజమానికి బాగా డబ్బు రావాలని, తన వ్యాపారం బాగా పెరగాలని వరమిస్తాడు. అప్పుడు నారద మహర్షి చాలా కోపంతో, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్న వారికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వదించారేంటి అని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్తూ ఉండగా శ్రీ మహావిష్ణువుకి ఒక చిన్న గుడిసె కనిపించింది. అప్పుడు విష్ణుదేవుడు గుడిసె దగ్గరకు వెళ్ళి, అమ్మా, ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెడతారా అని అడుగుతాడు. అప్పుడు ఆ పూరి గుడిసెలో నుంచి ఒక ముసలావిడ బయటకు వచ్చి, మా ఇంట్లో తినడానికి ఏమీ లేవయ్యా, కానీ నాకు ఒక ఆవు ఉంది. ఆ ఆవు ప్రతిరోజు పాలనిస్తుంది. ఆ పాలు ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లోకి రండి అని విష్ణుదేవునికి ఇంట్లోకి తీసుకువెళ్ళి ఆవు పాలను ఇస్తుంది. అప్పుడు నారదుడు సంతోషంతో ఆ ముసలి తల్లిని ఆశీర్వదించండి శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. కానీ శ్రీ మహావిష్ణువు మాత్రం ఆ ముసలి తల్లిని ఆశీర్వదించకుండా ఆవు చనిపోవాలని దీవిస్తాడు. అప్పుడు నారదుడు చాలా కోపంతో
మన కడుపు నింపిన తల్లికి కష్టాలను ప్రసాదించావు. మనల్ని తిట్టిన ఆ యజమాన్ని ఆశీర్వదించావు. నీ లీలలు నాకు అర్థం కావడం లేదు స్వామి అని నారద మహర్షి అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఈ ముసలావిడ ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటుంది. తన ఆవు మీద ప్రేమను పెంచుకుంది. ఆ ముసలావిడికి ఒక బాధ ఉంది. తను చనిపోతే ఆవు ఏమైపోతుందో అని. ముసలావిడ బాగా బాధపడుతుంది. ఆ ముసలి అవ్వ అలా ఆలోచిస్తూ చనిపోతే స్వర్గంలో భగవంతుని దగ్గరకు చేరుకోలేదు. కాబట్టి ఆ ముసలమ్మ చనిపోక ముందే ఆవు చనిపోవాలని ఆశీర్వదించాను. అప్పుడు ఆ ముసలావిడ చనిపోయే సమయంలో ఏ ఆలోచనలు లేకుండా ప్రాణం విడుస్తుంది అని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి వివరిస్తారు. అప్పుడు నారదుడు, సరే స్వామి, మీ ఆలోచన నాకు అర్థమైంది. మరి ఆ యజమానికి మాత్రం ధనం రావాలని ఎందుకు వరమిచ్చారు అని నారదుడు శ్రీ మహావిష్ణువుని మళ్ళీ ప్రశ్నిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తారు, అతనికి డబ్బు మీద చాలా ప్రేమ ఉంది. కాబట్టి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వదించాను. ఆ ధనాన్ని మూటకట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు ధ్యాసలోనే, డబ్బు ఆలోచనలతోనే మరణిస్తాడు. ఇలా డబ్బు ఆలోచనలతో చనిపోతే అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి సంపదలను రక్షిస్తూ ఉంటాడు. ఎప్పటికీ భగవంతుని వద్దకు చేరుకోలేడని విష్ణుదేవుడు చెబుతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భగవంతునికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. మనం ప్రస్తుతం గురించి ఆలోచిస్తాము, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించము. కానీ భగవంతుడు అలా కాదు. మన భవిష్యత్తుని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే భగవంతుడిని నిందించకుండా ఎల్లప్పుడూ దేవుని నామస్మరణతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మనకి ఏ సమయానికి ఏది రావాలో అది మనకి ప్రాప్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.